ఏమైందమ్మా? నొప్పిగా ఉందిరా. అక్క అమ్మ లోపలికి తీసుకెళ్ళు. పదమ్మా. అమ్మా పద. అత్తయ్య పర్వాలేదా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదమ్మా. సారీ అత్తయ్య, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇందులో నీ తప్పే ఉందమ్మా. నా బిడ్డ వల్లే కదా ఇదంతా. నువ్వు అడిగావు కదా అని నేను వాళ్ళకి విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ ఈ లోపల ఆ ఫోన్ వచ్చింది. చూసావుగా రాఘవ మాధవ ఎంత ఆవేశపడుతున్నారు. ఇలా ఎవరో ఫోన్ చేశారంటారా అని చెప్తేనే అంతలా బాధపడిపోతున్నారే. అది ఎవరో అన్నమాట కాదు, నిజమే అని తెలిస్తే నా బిడ్డలు ఏమైపోతారో. వాళ్ల మాటల్లో ఉన్న నమ్మకం చూసావమ్మా. నా చెల్లెలు తప్పు చెయ్యదు, నా చెల్లెలు నిప్పు లాంటిది అని మాట్లాడుతున్నారు. అలాంటిది ఇక్కడ ఒక అబ్బాయితో నిశ్చితార్థం పెట్టుకుని వేరే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటోంది అనంటే ఏ ఒక్కరైనా తట్టుకోగలుగుతారా? పరిస్థితి నాకు కూడా అర్థమవుతుంది అత్తయ్య. కానీ ఏం చేయను? శౌర్య బాధ చూడలేక మీతో అయినా బావగారు వాళ్ళకి నిజం చెప్పించాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఏంటో నాకేం అర్థం కావడం లేదమ్మా. వాళ్ళ ఆవేశం చూస్తుంటే మళ్ళీ ఈ విషయం చెప్పే ధైర్యం నాకు రావట్లేదు. ఇది ఇలాంటి దౌర్భాగ్యం పనిచేసిందని చెప్తే వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది? నా బిడ్డల గుండె పగిలిపోతుందమ్మా. అత్తయ్య సర్లేండి, మీరు చేయాలనుకున్నారు కానీ చేసే అవకాశం ఆ దేవుడు ఇవ్వలేదు. దీనికి పరిష్కారం ఏంటో ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు. దీనికొక్కటే పరిష్కారమమ్మా. నేను వెళ్ళి దాంతో మాట్లాడతాను. అవసరమైతే దాని కాళ్ళైనా పట్టుకుంటాను. అంతేకాని ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదమ్మా, ఆగకూడదు. ఎవరో నింద వేశారంటేనే తట్టుకోలేను నా బిడ్డలు. అది నింద కాదు, నిజమని తెలిస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో, అది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో. ఒకసారి ఇల్లు రెండు ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది, ఇల్లే దూరం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. మళ్ళీ దీనివల్ల ఇల్లు ఎక్కడ ముక్కలు చెక్కలు అవుతుందోనని చాలా భయం వేస్తోందమ్మా. అత్తయ్య మీరు దీని గురించి ఆలోచించకండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఏం చెయ్యాలో ఏంటి అనేది నేను చూసుకుంటాను. ఏం చేస్తావమ్మా? ఏం చెయ్యాలన్నది నాకు తెలియదు అత్తయ్య, కానీ ఏదో ఒకటి చేయాలి. సరే మీరు కాసేపు ప్రశాంతంగా పడుకోండి, పడుకోండి. ఎంత పనిచేశావే. చిన్న పిల్లవి, కల్లా కపటం తెలీదు అనుకుంటే మీ అన్నయ్యలకు తెలియకుండా ఎవరినో ప్రేమించేదాకా వచ్చావా? నేను ఇలాంటి పని చేస్తే నా అన్నయ్యలు ఏమనుకుంటారో నా ఆలోచన కూడా రాలేదటే. నా బిడ్డలు కాని, నా ఇంటికి వచ్చిన కోడళ్ళు కాని ఈ ఇంటి పేరు నిలబెట్టేవారే కాని చెడగొట్టే వాళ్ళు లేరు. అందుకోసం నువ్వు తయారయ్యావటే. ఏంటే ఇది? ఎందుకిలా చేసావు?
భూమి చూడు. ఏంటిది? చూడు ఎలాంటి ఘోరమైన వార్తలు వస్తున్నాయో. మంచి సంబంధం అంట, అంతా కుదిరి పెళ్లి కూడా అనుకున్నారంట, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంట, మండపం కూడా రెడీ అయిందంట. ఇంతలో ఏదో బ్లాంక్ కాల్ రావటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోయారంట. అందరి ముందు పరువెక్కడ పోతుందో అని పెళ్లి కూతురు భయపడిపోయి పాపం సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. తీరా చూస్తే వాడెవడో చెప్పినట్టు ఆ అమ్మాయికి నిజంగానే వేరే అబ్బాయితో అఫైర్ ఉందంట. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నీ కాక ఇంకెవరికి చెప్తాను? ఇందులో నీ రోల్ కూడా ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు? నా రోలేంటి? అంటే లోకం ఎలా ఉందో చెప్తున్నాను. ఈ వార్త చదివిన దగ్గర నుంచి మనసంతా అదోలా అయిపోయింది. ఏంట్రా ప్రపంచం ఎలా అయిపోయింది? ఆడపిల్లలు ఎలా ఎందుకుంటున్నారు? ఎవరినూ ప్రేమించడం ఏంటి? ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పు. ఏంటో రోజులు మారిపోయాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తలు ఒకటో రెండో వినాల్సొస్తుంది. ఏంటో నా పాటికి నేను వచ్చాను, చెప్పాను. ఇవన్నీ నీ మైండ్లో పెట్టుకో. అది కాదు, పెట్టుకోకు. వస్తాను. పాపం భూమి, ఇంట్లో జరిగిందాన్ని పేపర్లో వార్తలా చెప్పాను. ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. పాపం ఇప్పుడు నేను చెప్పిన వార్తని ఎవరికైనా చెప్పాలన్నా కూడా చెప్పలేదు, తనలోనూ దాచుకోలేదు. ఒకరితో పంచుకుంటేనే కదా బాధ తీరేది. ఇది పంచుకోలేని బాధ. అందుకే నీకు బాధని బహుమతిగా ఇచ్చాను. అలేకి అంత కరెక్ట్గా శౌర్య గురించి అంతా తెలిసినట్టు చెప్పింది. నిజంగా అది పేపర్లో వచ్చిందా, లేకపోతే విషయం తెలిసి కావాలనే మాట్లాడిందా? అయినా తనకెలా తెలుస్తుంది? శౌర్య లవ్ విషయం తనకి తెలుసా? ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఉందో అదే సిచ్యువేషన్ తను చెప్పింది. అలా ఎలా చెప్పగలిగింది? ఏ చిన్న పొరపాటు జరిగినా శౌర్య మళ్ళీ అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. తనకి ఎలా అయినా సర్ది చెప్పాలి.